సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. సమోదేవో న భూతో న భవిష్యతి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో చక్రీశార్ంగధన్వా గదాధరః తథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః శంఖపన్నందకీ చక్రీశార్ంగ ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. చాలా బ్యూటిఫుల్ గా కట్టారు గుడి. వెరీ ఇంప్రెసివ్. నాది ఒరిజినలీ తిరుపతి కాబట్టి అక్కడ తిరుమల దేవుడిని చూసినట్టే ఇక్కడ అనిపించింది. జలనారాయణ కానీ ఇక్కడ కట్టిన విధానము, ఇక్కడ ఉన్న సౌకర్యాలు, ఎవరికైనా తిరుపతి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి దేవుడిని దర్శించినట్టే వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. బ్రహ్మాండంగా ఉంది. వెరీ నైస్. గుడి చాలా బ్రహ్మాండంగా ఉంది. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం చూసినట్టుగానే ఉంది. ఆజానుబాహు భగవంతుడు. గుడి ఫెసిలిటీ అంతా చాలా వరల్డ్ క్లాస్లో ఉంది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి చూసుకున్నందుకు. దేవదేవుడిని తిరుమలలో పోయి దర్శనం చేసుకున్నట్టుగానే అనుభూతి అనిపిస్తోంది మాకు. శ్రీమన్నారాయణ. మేము హైదరాబాద్ వాస్తవ్యము. మేము భారతీ సిమెంట్ మార్కెటింగ్ నుంచి వచ్చాము. నా పేరు మల్లారెడ్డి. అదేవిధంగా మా విజయ్ కుమార్, శరత్ సాంఘవి, పవన్ కుమార్ నలుగురం వచ్చాము. ఈ యొక్క దివ్యక్షేత్రం విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు రోజుల నుంచి రావాలనుకున్నాము. ఈరోజు అదే పనిగా రావడం జరిగింది. ఎంతో ఆనందాన్ని, ఎంతో అనుభూతిని మేము ఇక్కడ చెందాము. ఈరోజు మేము ఇక్కడ వినదాని ప్రకారము 16 అర్చనలు జరుగుతాయి. బ్రహ్మాండమైన ప్రజలు, భక్తులు అందరూ ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క లీల ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దింది. ప్రజలందరూ ఇక్కడ తప్పనిసరి ఇక్కడికి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసి వారి యొక్క వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి యొక్క కర్ణ కటాక్షాలు, ఆశీర్వాదాలు పొంది యావత్ తెలంగాణ ప్రజలు మరియు ఆంధ్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి యొక్క విగ్రహము నేపాల్లో మరియు ఇక్కడే ఉంది. ఇక్కడ 108 జలాల యొక్క నదుల యొక్క సంగమం యొక్క నీరు ఇక్కడ ఇచ్చేయడము ఎంతో ఆనందకరం. ఇక్కడ చూస్తే ఎంతో ప్రకృతి ఆహ్లాదకరమైన, ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ యొక్క దేవస్థానానికి విచ్చేయడం జరగదు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ యొక్క స్టాఫ్ కానివ్వండి, ఇక్కడ ఎంతో పద్ధతిగా, ఎంతో మంచి క్రమశిక్షణతో అందరినీ చాలా పద్ధతిగా ఇక్కడ అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు, అందరినీ ఆశీర్వదిస్తున్నారు, అందరికీ చాలా సదుపాయంగా ఉంచుతున్నారు. కాబట్టి ఓం శ్రీమన్నారాయణ, ఓం నమో వెంకటేశ్వర. అందరికీ సుఖ సంతోషాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని వీక్షించి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.